హోషేయ గ్రంథము 11 అధ్యాయము మొదటి వచనమండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలునర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకుని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. 4వ వచనమండి. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ సంబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. 5వ వచనమండి. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. 6వ వచనమండి. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును, అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగి వేయును. 7వ వచనమండి. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయుడు. 8వ వచనం. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచి పెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. 9వ వచనమండి. నా ఉగ్రతాజ్ఞతను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరల ఎఫ్రాయిమును లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున ఉన్న జనులు వణుకుతూ ఒత్తురు. 11వ వచనమండి. వారు వణుకుచు పక్షులు ఎగురున్నట్లుగా ఐగుప్తు దేశంలో నుండి ఒత్తురు, గువ్వలు ఎగురున్నట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగిరి ఒత్తురు. నేను వారిని తమ నివాసంలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. నెక్స్ట్ అధ్యాయం 12వ అధ్యాయం అండి.